హలో ఎవ్రీవన్, అందరికీ శ్రావణ మాస ఆఖరి శుక్రవార శుభాకాంక్షలు అండి. మా ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే నిర్వహించారండి. ఈ పూజ కోసం అని చెప్పి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. నేను, అమ్మ, పిన్ని ఇంకా అందరం పార్టిసిపేట్ చేశాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని అయితే చాలా అందంగా అలంకరించారు కదండి. మొత్తం ఈ పూజలో 250 మందికి పైగా పార్టిసిపేట్ చేశారనమాట. పూజ అయితే చాలా బాగా జరిపించారండి పంతులు గారు. ఈ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంటే పసుపు, కుంకుమ, పూలు, ప్రసాదాలు అన్నీ కూడా ఈ టెంపుల్ వాళ్ళే స్పాన్సర్ చేస్తారండి. ఈ పూజ అయితే 3 గంటల పాటు జరిగిందండి. పూజని చాలా వివరంగా చేయించారు పంతులు గారు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకున్నాము. అయితే టెంపుల్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు అయితే చేశారండి. ఎవ్రీ ఇయర్ టెంపుల్లో వరలక్ష్మి వ్రతాలు అయితే జరుగుతాయి కానీ ఎప్పుడు భోజనం అరేంజ్మెంట్స్ చేయలేదండి. ఈ ఇయరే భోజనం అరేంజ్ చేశారనమాట. సో మేము కూడా అక్కడే భోజనం చేసేసి ఇంటికి వచ్చేసాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.